ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. కీర్తనల గ్రంథము 119, 140 వచనము. ఏసే దేవునికి మానవునికి మధ్యవర్తి. నా కొరకు ప్రాణం పెట్టింది ఏసే. ఆయనే తన రక్తంతో నన్ను కొనుక్కున్నాడు. అంతేకాదు, మీరు నా నామంన దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు చెప్పాడు. మన దేవుడు ఎంతో రోషము గల దేవుడు. ఆయన మహిమను మరెవ్వరికి ఇవ్వడు. అయినా బైబిల్లో మధ్యవర్తి అయిన ఒక్క యేసు ప్రభుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా ప్రార్థించినట్టు నాకు కనబడలేదు. దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామంనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము. యేసు ప్రభువు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని నిత్యం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రభువా, మాకును దేవునికి మధ్యవర్తి అయిన యేసయ్య నిత్యము మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు వందనములు. నీ ద్వారా తండ్రి యొద్దకు ధైర్యంగా వెళ్ళుటకు సిలువలో మీరు చేసిన కార్యమునకై వందనములు. యేసయ్య, మీరు నా ప్రభువుగా, రక్షకుడుగా, మధ్యవర్తిగా ఉన్నందుకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.